బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇన్ జనరల్గా బోర్ వాటర్ వాడే వాళ్ళ తిప్పలు ఇన్నన్ని కాదు, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్స్ పాడవడం కావచ్చు, వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వడం కావచ్చు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్స్ పాడవడం కావచ్చు, ఈవెన్ టైల్స్ బాగా తుడిచేసినా క్లీన్ చేసుకోవాలనుకున్నా అవి కూడా ఒకరోజు పాడవడం జరుగుతుంది. ఇంతకీ దానికి సొల్యూషన్ ఏంటి, ఎన్ని వెతుక్కున్నా లేదంటే ఎట్లాంటి ఫిల్టర్స్ పెట్టుకున్నా మళ్ళీ దాని మెయింటెనెన్స్ ఖర్చు అస్సలు భరించలేని పరిస్థితి వస్తుంది. వాటన్నిటికి ఒక సొల్యూషన్ వచ్చేసింది. సో ఆ సొల్యూషన్ ఏందని చూపించడానికి నేను వచ్చా. అయితే ఇంతకీ ఆ సొల్యూషన్తో పాటు ఇప్పుడు నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరర్స్. సో మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మనం పర్చేస్ చేసామనుకో మనందరూ కూడా తెలిసిందే కదా, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అది ఏంటి అంటే ఆక్వాడ్రాప్ వాటర్ సొల్యూషన్కి అనమాట. సో ఆక్వాడ్రాప్ వాటర్ సొల్యూషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి నేను వచ్చేసా. ఇక ప్రజెంట్ మనతో రాజు గారు ఉన్నారు. నమస్తే అండి. హాయ్. సో మేము విన్నాం బోర్ వాటర్ ఉండే వాళ్ళ హెటిక్స్ ఇన్నన్ని కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఓన్లీ సింగిల్ సొల్యూషన్ అని. ఏంటండి ఆ సింగిల్ సొల్యూషన్? ఇంతకు ముందు ఏమంటే చాలా వరకు ఈ సాఫ్ట్వేర్స్ ఇవి ఏదేదో వచ్చేటివండి. ఇవన్నీ ఏమంటే మెయింటెనెన్స్, చాలా మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ కొనేదానికంటే కూడా దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా ఫస్ట్ ఇన్స్టలేషన్ ఎవరైనా చేసుకుంటారు. ఒక కార్ను కొన్నప్పుడు కానీ సంథింగ్ ఏదైనా వస్తువు కొన్నప్పుడు కానీ దాన్ని కొనడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయింటెనెన్స్ లో చాలా వరకు ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, ఒక 2-3 months తర్వాత దాన్ని పక్కన పెట్టేసాడు అంటే వాడలేక. ఇది ఒక ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఏదైతే మనకు సొల్యూషన్ ఉంది అని మనం పర్చేజ్ చేస్తున్నామో అది ఫ్యూచర్లో మనకి ఇంకా పెద్ద ప్రాబ్లంగా మారడం. ఫ్యూచర్ మనకి అంటే ఒక రెజిన్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ అనేటివి ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్స్ ఏమైతాయంటే దీంట్లో రెగ్యులర్గా సాల్ట్ వేస్తాం. దీంట్లో ఈ సాల్ట్ వేసినప్పుడు మనము రెగ్యులర్గా ఈ సాల్ట్ రీజనరేషన్ అవ్వడము, ఈ సాల్ట్ అంటే వాటర్లో కాల్షియం, మెగ్నీషియం అనే మెటీరియల్స్ని రెండింటిని స్టోర్ చేసుకుంటుంది, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ అని. ఈ మెటీరియల్ని రెగ్యులర్గా మనము బయటికి అంటే వాటర్ని ఎప్పుడైతే రీజనరేషన్ చేస్తామో వాటర్ ఒక 20-30% వాటర్ వేస్టేజ్. అట్ ది టైము మనకు మళ్ళీ ఏమవుతుందంటే ఎక్కడో ఉన్న సాల్ట్ని తీసుకొచ్చి మన ఇంట్లో పోసుకోవడం. ఉన్నదే సాల్ట్ ప్రాబ్లం, ఆ సాల్ట్ ప్రాబ్లం 10%ని క్లియర్ చేసుకోవడం కోసము 1000% ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం. దీనివల్ల ఏమైతా ఉందంటే అంటే ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసే ఎక్విప్మెంట్ లో సాల్ట్ పోసుకోవాల్సిన అవసరం లేదు, సగం ఖర్చు అక్కడే తగ్గింది కదా. సాల్ట్ లో సగం ఖర్చు తగ్గింది. సరే, మరి రీఛార్జ్ చేసుకోవడం తర్వాత ఏంటి, అది క్యాండిల్స్ ఇన్స్టాల్ చేసుకోవడం అట్లా ఏమైనా చేసుకోవాలి? అవి రెండు కూడా లేవు. ఏంటండి మీరు ఏమీ లేవంటున్నారు? సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇక్కడే సగం బడ్జెట్ కట్ అయిపోయింది. అవును మేడం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటి వరకు జనాలు ఏమంటే ఏదైనా కానీ ప్రస్తుతానికి ఏదో తీసుకొచ్చాము, పెట్టాము, వాడాం అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు. వాళ్ళు తప్పని చెప్పట్లేదు కానీ వాళ్ళకి అవేర్నెస్ లేదు. వాళ్ళకి అవేర్నెస్ కల్పించకపోవడం మన తప్పు. అందుకే మేమేం చేసామంటే ఫ్యూచర్లో మన జనరేషన్తో పాటు మన ఫ్యూచర్, మన పిల్లల జనరేషన్లో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు. వాటర్ షార్టేజ్ ఉంది కొన్ని కంట్రీస్లో, కొన్ని స్టేట్స్లో చూసుకుంటే వాటరు కడగడానికి యూటిలిటీ పర్పస్కి కొంటున్న పరిస్థితి ఇప్పుడు. ప్లస్ అది కూడా పొల్యూషన్ అయిపోతే మనం ఏం తాగాలి? సరే, మీరు అన్నది బాగానే ఉంది కానీ హైదరాబాద్ వరకే మాట్లాడుకుందాం. ఓ జీడిమెట్ల ఏరియాను, కుక్కట్పల్లి ఏరియాను, ఐడిపిఎల్ ఏరియాకి వెళ్తే గ్రౌండ్ వాటర్ కూడా కంప్లీట్ పొల్యూటెడ్, 100% పొల్యూటెడ్. కలర్ వాటర్ తో పాటు డిఫరెంట్ స్మెల్స్ కూడా వస్తాయి. మరి దానికి కూడా ఈ సొల్యూషన్ 100%. నేను ఏమంటానంటే నేను చదివిన చదువుకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో PhD అండి నాది. ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఈవెన్ నేనేం ఒక ఛాలెంజ్ చెప్తాను, ఈ జీడిమెట్ల ఇవన్నీ కూడా కలిసి ఎక్కడికి పోతాయి? మన మూసీ నది లేకపోతాయి. ఎంటైర్ హైదరాబాద్ వాటర్ మొత్తం కలిసి మూసీ నుంచి బయటికి పోతుంది. ఈ మూసీ నది వాటర్ని ట్రీట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇస్ ఇట్ పాసిబుల్? 100%. మళ్ళీ అక్కడ వాటర్ ఇన్ జనరల్గా ప్యూరిఫికేషన్ అనగానే ఒక బకెటెడ్ వాటర్ తీసుకుంటే అందులో గ్యాస్డ్ వాటర్ ఏదైనా ఒక లీటర్ బాటిల్లో మాత్రమే మంచిగా వస్తాయి, మిగతావన్నీ వేస్టే. అవునండి. మరి మీ ప్లాన్ పరిస్థితి? పాయింట్ కరెక్టే. మనం 20 లీటర్ బకెట్ వాటర్ తీసుకుంటే ఒక 2 లీటర్ వాటర్ అనేది వస్తుంది. నేనేమంటున్నానంటే 19.9 లీటర్ నేను ఇస్తాను. అంటే ఇక్కడ 0% ఆఫ్ వాటర్ వేస్టేజ్. జస్ట్ ఆ వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా, బకెట్ ఫైనల్ గా వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా, ఆ వాటర్ వేస్టేజ్ తప్పిస్తే నేను 19 నుంచి 19.5 లీటర్ నేను వాటర్ని సేమ్ 20 లీటర్లో నుంచి ఒక 1/2 లీటర్ తీసేసి మిగతా వాటర్ నేను ఇస్తాను. అంటే మూసీ నదిలో వాటర్ని కూడా మ్యాజిక్ చేస్తున్నారండి ఏమైనా? 100% ప్రూవ్ చేస్తాను. మ్యాజిక్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వరకు చాలామంది నష్టపోయింది చాలు. ఇంకా ప్లస్ ఇంకోటి కెమికల్స్ అన్నిటిని తీసుకొచ్చి మనం ఇంజెక్ట్ చేసి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏది తీసుకోండి పొల్యూటెడ్. అండర్ గ్రౌండ్ కూడా పొల్యూటెడ్ అయిపోయింది 100%. మనకు పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇప్పుడు బోర్ వేస్తే అదే వాటరే వస్తుంది మనకి. ఈ జీడిమెట్ల ఇప్పుడు మన ఇండస్ట్రియల్ ఏరియా తీసుకుంటే కెమికల్ వాటర్ అయితే మన దగ్గర శాంపిల్స్ ఉన్నాయి వాటర్. జస్ట్ ఇప్పుడు ఒక క్యాప్ తీస్తే మనం ఎవరం లోపల ఉండలేము, ఆ స్మెల్ వస్తుంది అనమాట.
అంటే ఇంత పొల్యూటెడ్గా ఉంది వాటర్. ఇంకా మనం ఇప్పటి నుంచి మ్యాక్సిమం ఈ పొల్యూటెడ్ వాటర్ అంటే డైరెక్ట్ భూమిలోకి వదలడం అనేది బంద్ చేద్దాం. మన ఫ్యాక్టరీలోంచి బయటికి వాటర్ పోతుంది, ఫిల్టర్ చేద్దాం, బయటకు వదులుదాం. దీనివల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున మన ఫ్యూచర్ అయిపోయిన తర్వాత మన పిల్లలకు కావచ్చు, సంథింగ్ మన ఫ్యూచర్ జనరేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్కి కావచ్చు, మనం ఒక మంచి పని చేసినట్లు అవుతాం. ఈరోజు మనం కొన్ని కోట్ల టర్నోవర్ చేసే ఫ్యాక్టరీస్లో ఇది చిన్న నథింగ్ అండి. ఈ ప్రాబ్లం అనేది ప్రతి 10 మంది 10 బకెట్ల వాటర్ తీసుకెళ్ళి పోస్తే అది 1000 లీటర్లు అవుతాయి. అదే మీ ఇంట్లో ఒక 10 బకెట్ల నీళ్ళు మీరు ఫిల్టర్ చేసి బయటకు వదిలితే ఎలా ఉంటుంది? అదే మీ చెట్లకు వాడండి, వద్దు మీరు కార్ వాటర్ వాష్కి వాడండి, గార్డెనింగ్కి వాడండి, నేను చేసిస్తాను. ఈ ఛాలెంజ్ చేయగలుగుతాం. సో ఆక్వా డ్రాప్ వాటర్ సొల్యూషన్, ఏం సొల్యూషన్ ఇస్తున్నారు మీరు ఫస్ట్ అది చెప్పండి. కంప్లీట్ వాటర్ సొల్యూషన్ ఇస్తున్నామండి. అది తాగడానికి కావచ్చు, సంథింగ్ వేస్ట్ వాటర్ కావచ్చు, ఈవెన్ సెప్టిక్ ట్యాంక్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా మళ్ళీ మీ ఇంట్లోనే రీయూస్ చేసుకునేటట్లు, ఈవెన్ మీరు స్నానాలకు కూడా వాడచ్చు. మన ఇండియన్ కల్చర్ ఏమంటే చూసి వాడరు, కానీ యూటిలిటీ పర్పస్ అంటే మనకు ఫ్లష్లో కావచ్చు, సంథింగ్ గార్డెనింగ్కి కావచ్చు, కార్ వాటర్ వాష్ కావచ్చు, ఫ్లోర్ క్లీనింగ్కి కావచ్చు, ఒక నోట్లో పోసుకోవడానికి తప్పిస్తే అన్నిటికీ వాడడానికి నేను తయారు చేసి ఇవ్వగలుగుతాను. సో ఇదేంటండి ఎక్విప్మెంట్? అండ్ ఇక్కడ నేను ప్రతిసారి ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎవరికి అసలుకి ఇది మెయిన్గా ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి, ఇప్పుడు నాకే చెప్తున్నా, నాకు ఒక 150 గజాల్లో ఒక సొంత ఇల్లు ఉంది, నేను పెట్టుకోవచ్చా? 100% మీరు మీ 150 గజాల ప్లేస్కి, ఇంటికి మీరు తక్కువ బడ్జెట్లో ఈ డివైస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కాస్ట్ 0. మీరు ఒక 2 మినిట్స్ టైం కేటాయించుకోగలుగుతారా? ఎందుకు? మీ హెల్త్కి మీరు ఒక 2 మినిట్స్ టైం అనేది కేటాయించగలిగితే మా డివైస్, మీ 2 మినిట్స్ టైమే మా డివైస్ సర్వీస్. అంతేనా? అంతే. మళ్ళీ డబ్బులు 0, 1 టైం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ మీకు ఇంకేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వద్దండి. మరి మళ్ళీ డబ్బులు తీసుకునేటట్లయితే నేను ఇంకా అది ఏఎంసీ బిజినెస్ అవుతుంది. కానీ నేను ప్రోడక్ట్కి ఇంత మంచి ప్రోడక్ట్ తయారు చేసి ఈరోజు కస్టమర్కి ఏమి ఇచ్చినట్లు నేను? అంటే ఇన్ జనరల్గా ఏ ప్యూరిఫికేషన్ మీరు పెట్టుకున్నా మనమన్నా మెయింటైన్ చేసుకోవడానికి డబ్బులు పెట్టాలి, లేదంటే మెయింటెనెన్స్ చేయడానికైనా డబ్బులు పెట్టాలి కదా, అందుకనే అడుగుతున్నాను. అంతే కదా. ఏఎంసీను సంథింగ్ ఎవరో ఒకరు రావడం చేయడం ఇవన్నీ లేకుండా మనం సింపుల్గా, ఎందుకంటున్నానంటే ఈ డివైస్ అనేటివి ఇప్పుడు మనము ఆక్వా డ్రాప్ అనే ఏదైతే తయారు చేసామో ఇది కంప్లీట్లీ లో మెయింటెనెన్స్ అంటే ఓన్లీ క్లీన్ చేయాలి. అంటున్నారు, అది మీరు చెయ్యరు, కొనుక్కున్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. ఎలా? ఒక్కసారి మీ బ్యాక్ సైడ్ ఒక బౌల్ తీసుకోండి. ఏంటండి ఇవి? ఇది చూసినట్లయితే కాల్షియం అండి. మన స్కేలింగ్ ఇప్పుడు మీ బకెట్లో ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి, విరగొట్టడానికి ట్రై చేయండి. అసలు విరగట్లేదు, చాలా స్ట్రాంగ్ ఉంది. చూడ్డానికి అట్లుంది కానీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంత గట్టిగా చూస్తే మీరు స్టోన్ ఉంది కదండి, స్టోన్ లాగా ఉంది. అంటే ఈ మెటీరియల్ అంతా కూడా ఏమైతా ఉందంటే మీ హెయిర్స్ పైన వాడుతూ ఉండే మెటీరియల్ ఇది. మీరు ఒంటి పైన వాడేది, అట్ ది టైం బట్టలకు వాడేది, వాషింగ్ మిషన్స్లో, సంథింగ్ మీరు ఇండస్ట్రియల్ పర్పస్, పైప్ లైన్స్లో మీ పైపులు చూసుకున్నట్లయితే మరీ చాలా హార్డ్గా ఉంటాయి. అవును, ఇక్కడ చూడండి. అంతే కదా, ఇంట్లో వాషింగ్ మిషన్స్ కూడా వాటర్స్ ఉంటే ఇన్స్టాల్ చేసుకోకండి అని కొన్ని కంపెనీస్ ఏకంగా చెప్పే పరిస్థితి ఉంటుంది. పోనీ అంత మొండిగా ఇన్స్టాల్ చేసినా అది మూలన పడుతుంటది. అవును. ఈ స్కేలింగ్ ఏం చేస్తామంటే మనకున్న వాటర్లో మెయిన్ రీజన్ కాల్షియం, మెగ్నీషియం అనేసి ఉంటాయి. ఇవి చాలా హార్డ్నెస్కి చాలా హార్మ్ఫుల్ అనమాట. ఈ హార్డ్నెస్ తగ్గాలి అంటే ఈ కాల్షియం, మెగ్నీషియంకి సంబంధించిన మెటీరియల్ని క్లియర్ చేయాలి. ఈ రెండింటిని క్లియర్ చేయాలంటే దీన్ని క్లీన్ చేయడం, ప్రాసెస్ చేయడంలో వాటర్ అనేది చాలా వరకు వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ వాటర్ వేస్ట్ చేసే పని ఇవన్నీ లేకోకుండా మనకి ఈ వాటర్ ఉంది, ఫర్ సపోజ్ ఇదే బౌల్లో వాటర్ ఉంది, దీన్ని ఒక 50%గా కట్ చేసాం. పర్మనెంట్ స్కేల్, టెంపరరీ స్కేల్ 2 రకాలుగా మార్చాం. ఈ స్కేల్ మళ్ళీ 2 రకాలుగా మారుస్తాం. ఈ పర్మనెంట్ స్కేల్లో పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి.
పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైతే మనకు రెండు ఇన్బిల్డ్ అయి ఉన్నాయో అప్పుడే మనకు స్కేల్ ఫామ్ అవుతుంది. ఈ స్కేలింగ్ అనేది ఫామ్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఉండే పాజిటివ్ అయాన్స్ అన్నింటిని మన డివైస్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్నప్పుడు అది పేస్ట్ లాగా ఉంటుంది, మన యూనిట్లో మొత్తం స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో అది ఇప్పుడు బయటపడిపోతుంది. బయటపడినప్పుడు మనం ఎత్తి పడేయచ్చు. ఇది కొత్తగా మనం తయారు చేసే కెమికల్ కాదు, కొత్తగా మన యూనిట్లోకి వచ్చే కెమికల్ అంతకంటే కాదు. ఆల్రెడీ మన బోర్లో ఉంది వాటర్లో, ఆ బోర్లో ఉన్న కెమికల్ని మనం మళ్ళీ తర్వాత రీయూజ్ చేస్తాం, అంటే లోపల కలెక్ట్ చేస్తున్నాం, బయటపడేస్తున్నాం. దీనివల్ల మనకు ఎలాంటి ఎన్విరాన్మెంట్కి ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎందుకంటే ఎక్స్ట్రా కెమికల్స్ ఏం వాడట్లేదు. ప్లస్ ఇక్కడ ఏమంటే మనకు సోలార్తో అయినా నడుస్తుంది. 12 volts DC వోల్టేజ్, ఓన్లీ ఒక మొబైల్ ఛార్జర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మొబైల్ ఛార్జర్స్తో పోల్చుకుంటే మనకు ఒక ల్యాప్టాప్ ఛార్జర్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనకి 12,000 వర్కింగ్ అవర్స్ పనిచేస్తాయి. ఇదేంటండి మరి? సేమ్ అండి, ఇది కొన్ని ప్లేస్లలో ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు విజయవాడ ఉంది కదండి, విజయవాడ ఇలాంటి ప్లేస్లలో వాటర్ అనేది ఐరన్ కంటెంట్తో పొల్యూట్ అయిపోయింది. ఓకే, ఈ వాటర్ ఏమంటే మనకు స్కేలింగ్ ఉంటుంది, కనిపించదు, ఇలా వస్తుంది. కొన్ని చోట్ల పర్మనెంట్ వస్తుంది, అంటే వాటర్కి అనేది ఒక స్థిరత్వం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఒకే ఇంట్లో 2 బోర్లు వేస్తే ఒక బోర్లో వచ్చే వాటర్ ఇంకో బోర్లో రాకపోవచ్చు, ఒకటి కల్తీగా రావచ్చు, ఒకటి ఫ్రెష్గా వాటర్ రావచ్చు. ఓకే, ఇలాంటి వాటర్ని కూడా మనం ఫిల్టర్ చేస్తాం. అయితే ఈ ఎక్విప్మెంట్ ఫిల్టర్ చేస్తుంది, ఆ ఎక్విప్మెంట్ నుంచి మనం ఇప్పుడు స్కేల్ ఏదైతే చూస్తున్నారో అది కనిపిస్తుంది. మరి అట్లాంటప్పుడు ఇన్ జనరల్ గా నేను చెప్తున్నా, అంటే నేను చెప్పడం కాదు, ఇన్ జనరల్ గా మీరు బోర్స్ ఇక్కడ ఈ ఏరియాస్ లో చూస్తే బోర్ వాటర్ చాలా హార్డ్గా ఉన్నప్పుడు స్టెయిన్లెస్ ట్యాప్స్ అన్న అవే పాడైతాయి. అవును, వాషింగ్ మిషన్ చాలా వారంటీ ఉన్న 5 star ఇచ్చినా అది కూడా పాడైపోతుంది. మరి అట్లాంటిది ఎక్విప్మెంట్ ఎట్లా పాడవకుండా ఉంటుంది? ఏం మెటీరియల్ వాడతారు? ఈ మెటీరియల్ ఏమంటే అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలా వరకు ఏమంటే ఈ టైటానియం అనేది మీకు ఐడియా ఉందా? టైటానియం అనే పేరు విన్నారా? అవును. ఇప్పుడు మీరు కొత్తగా చూసుకున్న మొబైల్స్ చూసుకుంటే పౌచెస్ అంతా టైటానియం కేస్ అనేసి వస్తున్నాయి. ఈ టైటానియం మెటీరియల్ అనే మెటీరియల్ ఇక్కడ వాడతాం. ఇదేమంటే నాన్ కరోజన్ మెటీరియల్, అంటే ఇది మనకు వాటర్ లో అనేది కరగదన్నమాట. ఓకే, ప్లస్ ఎలాంటి కెమికల్స్ అట్రాక్ట్ అవ్వదు, ఇది రియాక్షన్ ఉండదు, కెమికల్ రియాక్షన్ జరగదు. అందుకు మనం టైటానియం ని ఎలక్ట్రోడ్స్ గా యూజ్ చేస్తాం. తుప్పు పట్టదా అండి? తుప్పు కాదు, కరోజన్ అవ్వదు, తుప్పు పట్టదు, మనకు రస్ట్ వచ్చేదానికి ఆప్షన్ లేదు. ఇంకా ఇది లైఫ్ అన్నమాట. ఎందుకంటే కాకపోతే అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే మన బాడీలో ఉండే టెంపరేచర్ కూడా తట్టుకోగలుగుతుంది. అంటే ఎందుకంటే మనం ఏదైనా తిన్నా కూడా హార్మ్ఫుల్ మెటీరియల్, అట్లీస్ట్ ప్లాస్టిక్ తిన్నా కూడా మన బాడీ అనేది ఆ ప్లాస్టిక్ని కూడా లిక్విడ్ ఫామ్లో మార్చేసి మనకి ఇన్ కేసు క్లీన్ అయ్యేటట్లు ప్లాన్ అవుతుంది. ఈ మెటీరియల్ అనేది ఒకసారి బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటే ఈ టెంపరేచర్ కూడా ఏం చేయలేదు, అంత కాస్ట్లీ మెటీరియల్. దీంట్లో మనం ఏమంటే దీన్ని ఎలక్ట్రోడ్గా వాడతాం. ఇందులో లోపల ఇక్కడ కనిపిస్తుంది మనకి, అదే లోపల ఉంది కదండి, ఇక్కడ ఉంది కదా, టైటానియం యానోడ్స్ అంటాము. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఏదో నెట్ మెష్ లాగా ఉంటదేమో అనుకున్నా, కాకపోతే ఆ మెష్ అంటే ఇన్ జనరల్ గా మెష్ మనం ఇట్లా టచ్ చేస్తే అది ప్రెస్ చేస్తే పోతుంది, కానీ ఇది చాలా హార్డ్ గా ఉంది. పోదు. దీనిపైన ఉన్న మెటీరియల్ బ్లాక్ కలర్ ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ మనకున్న గోల్డ్ కంటే 3 times కాస్ట్ ఎక్కువ. గోల్డ్ కంటే 3 రెట్లు కాస్ట్ ఎక్కువ. అంటే ఇది యాక్చువల్లీ ఏమంటే న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాడతారు, అణుబాంబులు అంటారు కదా, అలాంటి మెటీరియల్స్ లో వాడే మెటీరియల్స్ అనమాట ఇవి. దీనివల్ల ఏమంటే మనం వాటర్ ఎప్పుడైతే ఇక్కడ ఇన్ అవుతుందో ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చే లోపు వాటర్ అనేది ట్రీట్మెంట్ అయిపోతుంది సింపుల్ గా. ఇక్కడ మనకి స్పేస్ చాలా, లివింగ్ స్పేస్ అనేది చాలా తక్కువ, అట్ ది టైమ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ, ప్లస్ లాంగ్ లైఫ్, లో బడ్జెట్. మనం ఇప్పుడు ఏదన్నా, అయితే మీరేమో అన్ని కాస్ట్లీ వాడేస్తున్నారు, మరి అసలు మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఉంటుందా? 100%. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మిడిల్ క్లాస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఉద్దేశించి ఇంతకు ముందు మనం హైలీ కాస్ట్ ఉన్నదాన్ని మ్యాక్సిమం తగ్గించుకోగలిగి బేసిక్ మోడల్ ట్యాంక్ అవుట్లెట్ మోడల్ అనేది ఒకటి తయారు చేసాం. ట్యాంక్ లో ఎన్ని వాటర్ అన్నా ఉన్నాయి, ట్యాప్ తిప్పినప్పుడు సింగిల్ వాటర్ ట్యాప్ ఫ్లోనే కదా వస్తుంది, ఫ్లో తక్కువ వచ్చినప్పుడు చిన్న డివైస్ పెట్టినా సెట్ అయిపోతుంది. ఇలా డివైస్ చేసాము. ఇదేమంటే మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. మనకు అరౌండ్ మనకు ఒక 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే అంతే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇల్లు కట్టామంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి అప్రాక్సిమేట్లీ? ఇంటికి లైఫ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మినిమం 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అనేది ఇంకా అది శిథిలావస్థకి వెళ్ళిపోతుంది. మనకు ఒక 20-25 years అంటే ఆల్మోస్ట్ ఒక జనరేషన్ గడిపేయచ్చు. ఇలా లైఫ్ ఉంటుంది. ఓకే,
మనం వన్స్ ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరైనా కానీ ఒక యూనిట్ పెట్టి పని చేస్తుంది అంటే ప్రూవ్ చేయండి అంటే దానికి ప్రూఫ్ లేకపోవచ్చు. మీరు ల్యాబ్ టెస్టింగ్కి ఇస్తారా? వాటర్ ఇవ్వండి. అట్ ది టైం మీరు ఓపెన్ చేసి ఇప్పుడు ఎంటీగా ఉన్న డివైస్లో ఏమైనా ఫుల్ అయిందా లేదని చూసుకుంటారా? చూసుకోండి. ఆల్ చాయిస్ మీదే. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము, మేమే తయారు చేసాం ఇండియా. రాజుగారు ఒక్క నిమిషం, మీరేమో ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటున్నారు, కానీ ఇప్పటికే యూట్యూబ్స్ లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్ లో చూసినా ఇదే ప్రోడక్ట్స్ కనిపిస్తుంది, కానీ మేమే మ్యానుఫ్యాక్చరర్స్ అంటున్నారు. కానీ కాస్ట్ మీరు చెప్పినంత అయితే లేదు. ఇప్పుడు మీరు 35,000 అరౌండ్ లో వచ్చేస్తుంది అంటున్నారు, కానీ అక్కడ చూస్తే మినిమం 50,000 పెట్టింది ఈ స్మాల్ డివైస్ కూడా రావట్లేదు. సింపుల్ మేడం. ఏంటి ఇప్పుడు ఎందుకు తక్కువ మీ దగ్గర? ఇక్కడ చూడండి, దీన్ని నేను ఇలా ఇచ్చాను, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్లెయిన్గా ఉంది కదా. ఏ స్టిక్కర్ వేసుకొని ఆ స్టిక్కర్ బ్రాండ్ అంటారు. అందరూ మ్యానుఫ్యాక్చరర్సే అంటే ఇలా. అదే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూపిద్దాం. మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, మనకు బ్యాక్ ఎండ్ టీమ్ 80 మెంబర్స్ సర్వీసింగ్ టీం ఉంది, టెలికాలర్స్ ఉన్నారు. సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మేము సొల్యూషన్ ఇస్తాం. ఇంకోటి ఏమంటే నేను ముఖ్యంగా చెప్పడం విషయం ఏమంటే, ఒకవేళ మా దగ్గర లేని సొల్యూషన్ అయినా కూడా మేము కంపల్సరీ సజెస్ట్ చేయగలుగుతాం. వాటర్ని ట్రీట్మెంట్ చేసి, సార్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, మీ ఫ్యాక్టరీలో ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ కావాలంటే మీరు ఇలా చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర కొంటారు తర్వాత విషయం. ఇక్కడ మా ఇంటెన్షన్ ఏమంటే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. ఇదే మా మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఏమంటే ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్లో బాగుండాలి, మన పిల్లలకి మంచి సమాజాన్ని కావాలి. ఈరోజు నీరు కొంటున్నాం, సరే ఇంట్లో వరకు అయితే ఓకే అండి, ఎంతో కొంత వాటర్ వేస్టేజ్ జరుగుతుంది ఓకే, కానీ ఇంట్లో జరిగే వాటర్ వేస్టేజ్ కంటే రెస్టారెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఫ్యాక్టరీస్, వీటిలో మోర్ ఫంక్షన్ హాల్స్ లాంటి వాటిలో మోర్ వాటర్ జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుందా? ఫర్ సపోజ్ ఒక హోటల్ ఉంది, ఒక 100 రూమ్స్ ఉంటాయి, ఏదన్నా ఒక సందర్భంలో ఫుల్ అయిపోయి, మ్యాక్సిమం ఎప్పుడు హోటల్స్ ఎప్పుడు ఫుల్గానే ఉంటాయి. మెంబర్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తూ ఉంటారు, ట్యాప్స్ రెగ్యులర్. ఇంకా వాళ్ళైతే ఒక 2-3 మెంబర్స్ని ఒక టీం పెట్టుకుంటారు, ప్లంబర్స్ని. రెగ్యులర్గా అది రిపేర్ చేయి, ఇది రిపేర్ చేయి, ఇది పోయింది, అది పోయింది, ట్యాప్లు పోయినాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సింగిల్ సొల్యూషన్ అండి ఇక్కడ. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ మీ వాటర్ ఏముందో ఒకసారి శాంపిల్ పంపించండి, మా టీం వస్తారు మీ దగ్గరికి, మీరేం రానవసరం లేదు. 100% ప్రతి డోర్ టు డోర్ విజిట్ చేసి వాళ్ళ వాటర్లో ప్రాబ్లం ఏముందో చూసుకొని వాళ్ళకి ఏమి ఇవ్వగలం, మా నుంచి ఏమి ఇవ్వగలం, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేంత వరకు ఈ కంపెనీ అనేది ఇలాగే పనిచేస్తూనే ఉంటుంది. వాటర్ వేస్టేజ్ జీరో, నేను చెప్తున్నాను కదండి, వాటర్ వేస్టేజ్ జీరో. మీకు స్కేలింగ్ ప్రాబ్లం పోయింది, లాంగ్ లైఫ్ వచ్చింది, ప్లస్ మీకు ఇక్కడ స్పేస్ అనేది చాలామంది ఏమంటే ఒక పెద్ద అదేమి 10 feet లెంత్ కావాలనుకుంటుంటారు. ఇదంతా అవసరం లేదు. సింపుల్గా ఒక వాల్కి ఒక 2 feet, జస్ట్ ఒక ముందుకు ఒక 2 feet by 2 feet సైజ్ ఇస్తే చాలా అయిపోయింది. మెయింటెనెన్స్ కూడా జీరో. అవును, అదే మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఎలా ఉంది, మొబైల్ చూడడానికి ఏమో పోవచ్చు అంత ఉంది, మనకు ఒక 4-5 inches ఉంది. వరల్డ్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచే క్యాప్ చేస్తున్నాం కదా. సేమ్ మన డివైస్ కూడా అంతే, చూడడానికి చిన్నగా ఉంటుంది. పర్ఫార్మెన్స్లో కస్టమర్ మాకు ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారనేది మాకు కావాలి. ఈ ఛాలెంజ్ అయితే మేము చేయగలుగుతాం. ఇంకొక ఛాలెంజ్ చేస్తానండి, 90 days యూజ్ చేయండి, నచ్చలేదు రిటర్న్ చేయండి. షూరా? 100%. మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తాను. జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది రిటర్న్ రావు, మిగతా మొత్తం అమౌంట్ రిటర్న్ తీసుకోండి. వాడుకున్న తర్వాత 90 days ఏంటండి? వద్దు మేడం, ఇప్పుడు ఒక విషయం నేను మీకు ఇచ్చాను, మీరు అమౌంట్ పెట్టారు, మీరు సంపాదించిన ప్రతి రూపాయి మీరు కష్టపడకుండా ఏమైనా ఫ్రీగా వచ్చిందా? నేను కష్టం చేశా, నా ప్రోడక్ట్ మీద నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంది, మీకు అవసరం ఉంది, మీరు పెట్టుకోండి. మీకు నచ్చిందా మీరు ఒక 10 మందికి సజెస్ట్ చేయండి, నచ్చలేదా 100 మందికి సజెస్ట్ చేయండి. ఓపెన్ ఛాలెంజ్ కదా. ప్రతి ఒక్కరు ఇవ్వరు మేడం, ఎందుకంటే మన దగ్గర ఉంది కాబట్టి మనం ఇవ్వగలుగుతాం. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం ఇదొక్కటే అని చెప్పాను. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది, నేను చెప్పగలుగుతాను. మీరు ఏ దానికైనా కూడా అవసరమైతే ఒక 2 లీటర్ వాటర్ తీసుకొని శాంపిల్ తీసుకొని వచ్చేసేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను టెస్ట్ చేసి మీ ముందరే మీ రిపోర్ట్ ఇస్తాను. ఇంకా డీప్ డీటెయిల్స్ కావాలంటే ల్యాబ్కి పంపిస్తాను, ల్యాబ్ వాళ్ళ నెంబర్ కూడా మీకు అటాచ్ చేస్తాను. మీరు మాట్లాడుకొని ఒక రిపోర్ట్ తెప్పించుకోండి, ఏముందో నాకు పంపించండి, నేను సొల్యూషన్ ఇస్తాను.
నాలెడ్జ్ చదువుకున్నాం మేడం, చదువుకున్న సిలబస్ని ఇంకో 10 మందికి షేర్ చేయడంలో తప్పేముందండి? ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయండి. ఇప్పుడు మీరు చాలా రోజులుగా ఇంతకుముందు మీరు వస్తాను ఇట్లా అన్నారు అనమాట, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి, మాకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని. మీరు కూడా ఒక ఇంటికి తీసుకెళ్ళి ఒక యూనిట్ డివైస్ ఇన్స్టలేషన్ చేయండి. తర్వాత ఏముందో మీరే మీ ఫీడ్బ్యాక్ ఏముందో మీ కొలీగ్స్కి చెప్పండి. షూర్ తప్పకుండా. సో బోర్ వాటర్తో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే బోర్ మంచిగా పోస్తే ఓకే, కానీ హార్డ్నెస్ ఎక్కువ ఉంటే మాత్రం ఆల్రెడీ చూసే వాళ్ళకి అందరికి అర్థమవుతుంటది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని అనేవి. సో ఒక పక్క ఆ ప్రాబ్లమ్స్ ఏది తెచ్చినా కూడా అది కూడా పాడే మూలన పడే సిచ్యువేషన్. సో ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకే సొల్యూషన్ ఇది ఇవ్వగలుగుతుంది. సింపుల్. అవును, బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది, స్మెల్ క్లియర్ అవుతుంది. మీ వాటర్లో బ్యాక్టీరియా వస్తుంది, కంటికి కనిపించిన బ్యాక్టీరియా వస్తుంది, బ్యాక్టీరియా కిల్ అయిపోతుంది. హార్డ్నెస్ కూడా తగ్గుతుందా? హార్డ్నెస్ ఉంది కదండి, 20 to 30% హార్డ్నెస్ తగ్గుతుంది. వాటర్ జీరో వాటర్ వేస్టేజ్, ముఖ్యంగా ఏమంటే జీరో వాటర్ వేస్టేజ్, 20 to 30% హార్డ్నెస్ తగ్గుతుంది. ప్లస్ ఈ లైమ్ స్కేల్ ఏదైతే ఉందో ఆ లైమ్ స్కేల్ అనేది మన డివైస్లో చూపిస్తాం. ఇప్పుడు ఎంటీగా ఉన్న డివైస్ని ఫుల్ అయిపోతుంది అది. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఒక కస్టమర్కి మనం ఏదో చెప్పాల్సిన అవసరం లేదండి. మనం ఏదైతే చేయగలమో దాన్ని లైవ్లో చూపిస్తే చాలు. ఆ కస్టమర్ చూసి ప్రతిసారి క్లీన్ చేసి 10 మందికి రివ్యూ. మా కంపెనీ ఈ రోజు వరకు ఇంత గ్రోత్ రావడానికి మెయిన్ రీజన్ ఇది. ఓకే. సో అందుకని ఈ మధ్య కాలంలో ఇది బాగా ప్రోడక్ట్ ట్రెండ్ అవుతుంది అనమాట. సో అందుకని అసలుకి వీళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి, ఆక్వా డ్రాప్ వాటర్ సొల్యూషన్స్ అనే పేరు అయితే వినిపిస్తుంది. సో ఆక్వా డ్రాప్ వాటర్ సొల్యూషన్ ఇచ్చే సొల్యూషన్ ఏంటి, నిజంగానే బోర్ వాటర్ హార్డ్నెస్ తగ్గుతుందా, లేదంటే మనకి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేస్తున్నాం కదా హెయిర్ ఫాల్ తగ్గుతుందా, ఇట్లాంటివన్నీ అడిగితే చాలా మంది అవునన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ నాకు ఒక 2-3 ట్విస్ట్లు ఉన్నాయి. ఒకరు మ్యానుఫ్యాక్చర్ అంటే మేము ఇంకొకరు మ్యానుఫ్యాక్చర్, అసలు నిజంగా జెన్యూన్ ప్రోడక్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు జీడి మిట్లకు సంబంధించిన అడ్రస్ దొరికిందండి. సో అందుకని ఇక్కడికి వచ్చా. సో ఇదనమాట మ్యానుఫ్యాక్చర్ చేసే రాజు గారే మనతో మాట్లాడారు అండ్ ప్రోడక్ట్ గురించి అండ్ వాటి కాస్ట్ గురించి కూడా చెప్పేసారు. ఇందాక మనం మాట్లాడేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ మేమే ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది అన్నారు కదా, నిజంగా అది వాస్తవమా కాదా అని అనిపించింది. సరైన ఒకసారి యూనిట్కి వస్తే డిస్పాచ్ చేయడానికి కూడా ఆల్రెడీ అంతా కూడా ఎక్విప్మెంట్ రెడీగా ఉంది. సో డిమాండ్ ఎంత ఉంది అని అనిపించింది నాకు. ఈ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కంప్లీట్గా ప్యాక్డ్ అయి ఉండే. ఒక్కసారి రాజు గారితో ఏంటండి ఇంత ప్యాక్ చేసి పెట్టేశారు? 3 o'clock నుంచి 6 వరకు మనకు మార్నింగ్ 9 to 6 వరకు వర్కింగ్ అవర్స్. సండే అనేది వీక్ ఆఫ్ ఉంటుందండి. ఇక్కడికి ఎవరైనా విజిట్ చేయాలంటే మీకు సర్వీసెస్ అనేది 24/7 ఎనీ టైం మీకు సర్వీస్ అనేది ఉంటుంది. అంటే వర్కింగ్ అవర్స్ లో 7 days మీకు వర్కింగ్ అంటే సర్వీసింగ్ అనేది ఉంటుంది. ఈ మెటీరియల్ అంతా కూడా మనకు ప్రతిరోజు ఈవెన్ అంటే సండే కూడా మనకి మెటీరియల్ ఎక్కడెక్కడికి డిస్పాచ్ అవ్వాలి ఏమనేసి మన టీం చూసుకుంటారు. ఎవ్రీడే 3 o'clock నుంచి 6 వరకు మొత్తం మెటీరియల్ ఇలా ప్యాక్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూసినట్లయితే చెకింగ్ అనేసి మొత్తం అన్ని టెస్టింగ్ అనేసి అయిపోయింది. టెస్ట్ చేసి పెట్టేశారు, మొత్తం కంప్లీట్ సెటప్ అయిపోయింది. ఓన్లీ జస్ట్ ప్యాక్ చేయడం. మనకి ఆర్టీసీ కావచ్చు, కార్గో కావచ్చు, సంథింగ్ ఆరెంజ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్లలో పంపించేస్తారు. మనకు అక్కడే మనకి ఇప్పుడు సరౌండింగ్ ఇప్పుడు వైజాగ్ అనుకోండి, వైజాగ్ లో మన డీలర్ ఉన్నాడు, అక్కడ ఇన్స్టలేషన్ చేసేస్తారు. తిరుపతి ఉన్నది, తిరుపతిలో మన డీలర్ ఉన్నాడు, అక్కడ ఇన్స్టలేషన్ అయిపోతుంది. కస్టమర్ కి సర్వీస్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు మన యూనిట్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళు చెప్పే సర్వీస్ అనేది వాళ్ళ కామెంట్స్ లాస్ట్ టైం వీడియోస్ లో చాలా వీడియోస్ లో ఉన్నాయి. మన సర్వీస్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. 24/7 సర్వీస్ ఉంటుంది. కానీ ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ గా డైరెక్ట్ గా రావాలి విజిట్ చేయాలంటే మాత్రం 100% విజిట్ చేయొచ్చు. 6 days సండే ఒక్కటి తప్ప ఎప్పుడైనా రావచ్చు. మండే టు సాటర్డే వరకు ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. సో మనం చెక్ చేసుకోవాలి అనుకునే, నిజంగా మనం కొనాలి అని అంటే కొంతమందికి ఉంటుంది అసలు నిజమా కాదా చెక్ చేసుకోవాలి అని. సో అది వాస్తవం, ఎందుకంటే డబ్బులు పెడుతున్నారు కాబట్టి. సో అందుకని ఆ ఛాలెంజ్ కూడా ఇస్తున్నారు కదా మనకి. 90 days మీరు వాడండి, లేదు అని అంటే అది బ్యాక్ చేయొచ్చు ప్రోడక్ట్ అని. లేదు ఇక్కడ అసలు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్సా లేదా అని మనకు తెలియడానికి కూడా మనకు కూడా డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ వెరిఫై చేసుకోవాలి, క్లియర్ కట్గా తీసుకోవాలంటే ఇగో ఇక్కడికి రావచ్చు. సో ఇట్లా ప్యాక్ చేసిన ప్రోడక్ట్స్
ఏముంది ప్యాక్ చేసి ఎవరైనా పెట్టొచ్చు అనుకుంటారు కదా, కాకపోతే ఇక్కడ మేకింగ్ తయారీ కూడా జరుగుతుంది. సో రాజు గారు ఏంటండి, ఒక పక్క ప్యాకింగ్ మనకి సెక్షన్ కనిపిస్తుంది, ఇంకోవైపు ఎక్విప్మెంట్ అంతా కూడా. ఇక్కడ నార్మల్ గా అయితే వాల్ మౌంట్ చేసి మనం ఫిట్ చేస్తాం. అవును. కొంతమంది ఏమంటే మేము చాలా కాస్ట్లీ ఇల్లు కట్టాము, టైల్స్ వేసాము, గ్రానైట్ వేసాము, సంథింగ్ మాకు హోల్స్ పెట్టడం ఇష్టం లేదు, డ్రిల్ చేయొద్దండి అని చెప్పేసి అంటారు. వీళ్ళ కోసం ఏమంటే మనం ఓన్లీ ఒక చిన్న స్టాండ్ పైన ఈ డివైస్ చూసారా, దీనిపైన మొత్తం కంపాక్ట్ ఇలా అన్నమాట. ఒక సెన్సార్ ఉంది, ఒక మనకి బ్యాక్ ఫిల్టర్ ఉంది, ప్లస్ మనకు ఒక డివైస్ ఉంది, కంప్లీట్ సెటప్ ఇక్కడే. ప్యానల్ బోర్డు కంప్లీట్ ఇక్కడ ఉంది చూడండి. ఇదేమో బ్యాక్ ఫిల్టర్. తీసుకెళ్ళాలి, జస్ట్ 2 హోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక హోల్ ఉంది, అక్కడ ఒక హోల్ ఉంది. ఒక హోల్ ఇన్ ఇవ్వాలి, ఒక హోల్ అవుట్ ఇచ్చేసి జస్ట్ ప్లగ్ లో స్విచ్ ఆన్ చేసి పెట్టేస్తే వాటర్ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆన్ అవుతుంది. వాటర్ రాలేదంటే ఆటోమేటిక్ ఆఫ్ అవుతుంది. దీంట్లో మీకు ఇన్ కేస్ ఎక్కువగా వాడే పర్సన్ అయితే దీంట్లో మీకు ఇంకోటి డిజిటల్ కూడా సైరన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సర్వీసింగ్ పీరియడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అలారం కూడా వస్తుంది. సూపర్. పవర్ కన్సంప్షన్ కూడా మనకు పెద్దగా ఉండదు, చాలా తక్కువ. మీరు ఒక ల్యాప్టాప్ ని యూజ్ చేస్తున్నారు కదా, ఇంతే. మాక్సిమం ల్యాప్టాప్ చార్జర్ ఎంత అయితే పవర్ కన్జ్యూమ్ చేస్తుందో అంతే ఉంటుందండి. ఇన్ జనరల్ ఏంటంటే ఇంత పెద్ద ఎక్విప్మెంట్ అనేసరికి అమ్మ పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువైనా ఆలోచిస్తారు, కానీ పవర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ అంటున్నారు. అది కూడా పైన చూపించాను, ఎస్ఎంపిఎస్ ఉన్నాయి కదా, ఇదే ఎస్ఎంపిఎస్. అంటే ఎస్ఎంపిఎస్ అంటే చార్జర్. మనం మొబైల్స్ కి ఏదైతే చార్జర్ వాడుతున్నామో సేమ్ మన ల్యాప్టాప్ వాడే చార్జర్ కంటే ఇంకా తక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. ప్లస్ ఇది అంతా కూడా మనకి ఏమంటే IP65 రెయిన్ ప్రూఫ్ అనేసి వస్తుందండి. మీకు అంటే వర్షానికి పెట్టుకున్నా కూడా ఏం కాదు. ఓకే. ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఏం కావు. అంటే ఇప్పుడు మనకి వాటర్ సమ్స్ పైన ఉంటాయి కదా, అక్కడ కూడా దీన్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. పైన ఇప్పుడు పైన పెట్టేసుకోవచ్చు. లేదు బోర్ నుంచి ఒక 5 ట్యాప్స్ కి 5 ట్యాంక్స్ కి పోతున్నాయి, బోర్ కి పెట్టేసి 24/7 నాన్ స్టాప్ గా వాడుకోవచ్చు. అది కూడా ఏం ప్రాబ్లం. ఇక్కడ ఇంకోటి ఏమంటే మీరు ఇందాక అడిగారు కదండి మెయింటెనెన్స్ అనేసి, వాటర్ అనేది అన్లిమిటెడ్. 24 hours లో మీరు 20 hours వాడతారా 24 hours వాడతారా అనేది మీ చాయిస్, ఎంతైనా వాడుకోండి. మీరు 24 hours వాడితే మీరు 4 days వన్స్ సర్వీస్ చేయాల్సి వస్తుంది. మీరు 12 hours వాడారు, మీరు 1 week ఒకసారి చేయాల్సి వస్తుంది. 6 hours వాడారు, 2 weeks ఒకసారి చేయాల్సి వస్తుంది. ఇలా మొత్తం అనేది మీకు మీరు ఎంత ఎక్కువ వాడతారో అంత తొందరగా మీరు ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసేసుకోండి, అయిపోయింది. సర్వీస్ అనే కంటే క్లీనింగ్ అంటే బెటర్ ఏమో ఇది. అవును, జస్ట్ ఒకసారి క్లీన్ అంటే ఎందుకంటే మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. మేము ఇంత స్కేల్ ని తీసి మా బాడీ పైన యూస్ చేసుకుంటున్నాము, యూస్ చేస్తున్నాము. అందుకనే చాలా మందికి స్కిన్ డ్యామేజ్ అవ్వడం, తర్వాత చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్కిన్ ర్యాషెస్ రావడం. అదే ర్యాషెస్ వచ్చినప్పుడు సోప్ డిఫాల్టా లేదంటే ఆయిల్ డిఫాల్ట్ అని అనుకుంటారు, కానీ వాటర్ డిఫాల్ట్ అన్న విషయం తర్వాత అర్థమవుతుంది. సో పిల్లల్లో కూడా చాలా వరకు హెయిర్ ఫాల్ చేస్తున్నాం. ఓకే, సర్టన్ ఏజ్ పెద్దల్లో చూడండి, మనకి ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీకి పంపిస్తున్నాం ఇది. ఓహో అవును, ఇందాక మీరు అన్నారు ఇండస్ట్రీ కూడా మనం. అవును, ఇది ఏమంటే మనం కస్టమైజ్డ్ చేసిస్తున్నాం. వీళ్ళకి పర్ అవర్ వచ్చి 50,000 లీటర్స్, గంటకు 50,000 లీటర్లు వాటర్ స్టోరేజ్ అనేది వాటర్ కన్జంప్షన్ ఉంది. వీళ్ళకి అన్లిమిటెడ్ వాటర్ అన్నమాట. ఈ యూనిట్ వస్తుంది, అక్కడ ఉన్న పెద్ద ప్యానల్ బోర్డు ఒకటి ఉంది, బాక్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా వస్తుంది. ఇది మొత్తం కంప్లీట్ అంటే ఎలా ఉన్నా పర్లేదు, మనం కస్టమైజ్డ్ చేసిస్తాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్. అవును, మీరు ఒక 1 week లో మీకు 1 week వర్కింగ్ అవర్స్ లో అంటే 7 days లో మీకు యూనిట్ అనేది ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. ఆర్డర్ తీసుకోవడము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, ప్లస్ డిస్పాచ్ చేయడము అన్ని మొత్తం అయిపోతాయి 1 week లో. ఇంకా నార్మల్ అయితే మీరు ఇప్పుడు ఫోన్ చేశారంటే 5 o'clock వరకు ఫోన్ చేశారంటే రేపటికి ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఈ కమిట్మెంట్ ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇండియాలో ఎవరు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే 5 o'clock ఫోన్ చేశారంటే 6 కి టీమ్ క్లోజ్, ఆఫీస్ అనేది క్లోజ్. 6 కి మీకు షెడ్యూల్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డేకి మెటీరియల్ డిస్పాచ్ అయిపోవడము, నెక్స్ట్ డే ఇన్స్టాలేషన్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఓన్లీ 24 hours. మరి దీనికి వారంటీ ఏమైనా ఇస్తారా? 2 years మేడం. మీకు ఏ పార్ట్ పోయినా స్పాట్ రీప్లేస్మెంట్ అనేది మ్యాండేటరీ. 2 years లో 2 months కాదు, 2 years 24 months. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా యూనిట్ ని ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తాం. రెక్టిఫై కాలేదు ప్రాబ్లం యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా డిస్మాండ్లింగ్ చేసేసి కొత్త యూనిట్ ఇన్స్టాలేషన్ చేసేస్తాం. మళ్ళీ డబ్బులు ఇవ్వాలా మీకు? జీరో, అవసరం లేదు కదా? అవసరం లేదు. షూర్ కదా? 100%. అంటే కొంచెం వినడానికి నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అందుకని నేను మళ్ళీ లేదండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఇంతమంది బ్యాక్ అండ్ టీమ్ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, టైటానియం మెటీరియల్
టైటానియం మెటీరియల్. అవును, ఇందాక మాకు పైన చెప్పారు కదా ఇట్స్ వెరీ కాస్ట్లీ అనేది. ఇప్పుడు వరకు ఇదంతా అదేనా? ఎంటైర్ మన ఏపీ తెలంగాణలో లేదు, మొత్తం మీద మన ఇండియా మొత్తంలో తీసుకున్నా కూడా మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఒక 5,000 kg 10,000 kg ఉండొచ్చేమో టైటానియం మెటీరియల్ అని. ఇక్కడ చూడండి మన దగ్గరనే అందులో ఒక 20% ఉంటుంది ఇండియా మొత్తం ఉన్న మెటీరియల్. ఇదంతా కూడా మనకి టైటానియం మెటీరియల్. ఇది టైటానియం యొక్క రియల్ కలర్. దీన్ని మొత్తం ప్రాసెస్ చేసి అలా మార్చి అది ఎప్పుడైతే బ్లాక్ కలర్ అవుతుందో ల్యాబ్ లోకి పోయి టెస్టింగ్ అయ్యి అప్పుడు ఇలా డివైస్ అనేది రెడీ అవుతుంది. దీనికి మళ్ళీ ల్యాబ్ టెస్ట్ కూడా చేయిస్తారు? దీన్ని మనమే పైన ల్యాబ్ ఉంది, ల్యాబ్ లో మనం టెస్ట్ చేస్తాం. అది కూడా నేను చూపిస్తాను ల్యాబ్ కూడా మీకు, వాటర్ ఎలా టెస్ట్ చేస్తాము ఏమనేది. సో ఇదంతా కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ షాప్. సో ఎవ్రీథింగ్ ఇక్కడే. ఓకే, డివైసెస్ కూడా ఇక్కడే రెడీ అవుతాయి. ఇక్కడ రెడీ అయ్యి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనకు వేరే హౌస్ పైన రూమ్ ఉంది, స్టోర్ రూమ్ ఉంది, స్టోర్ లోకి వెళ్ళి అక్కడ ప్యాకింగ్ అవుతాయి. ఈ మెటీరియల్ అంతా కూడా మనకి మాక్సిమం యూనిట్ 70% రెడీ అయిపోయింది, ఓన్లీ కోటింగ్ పెండింగ్ గా ఉంది. ఓకే, సో అందుకనే మీ దగ్గర కాస్ట్ తక్కువ ఉంటది అన్నమాట. అదే చెప్తున్నాను కదండి మేడం, టైటానియం మెటీరియల్ అనేది ఇండియాలో ఎంత ఉందో నా దగ్గర అందులో అట్లీస్ట్ ఒక 20% నా దగ్గర నా ఒక్క కంపెనీలోనే ఉంది. అయితే ఇప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్తూ ఇదే ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళ దగ్గర చూస్తే అసలు మినిమం 35 ఎక్కడండి, మినిమం అక్కడ నుంచి స్టార్టింగ్ రేంజే 70,000 పైనే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు ఇంత 35,000 అని చెప్పి డౌట్ వచ్చింది. సో రియల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర మనం కొన్నాం అనుకో ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో రియల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటే మనకు అసలు యూనిట్ ఎక్కడ ఉందో ఫస్ట్ క్లారిటీ వస్తుంది, ప్రోడక్ట్ మనం కళ్ళారా చూడొచ్చు, దాని రిజల్ట్స్ ఏంటివి అనేది ఇక్కడ ల్యాబ్స్ కూడా ఉన్నాయి, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వారంటీ పీరియడ్ అనేది కూడా మనకి చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇంకొక స్పెషాలిటీ ఏంది అని అంటే నిజంగా మనం పెట్టుకున్నాం నచ్చని పరిస్థితి ఉండదు, ఎందుకంటే మన బడ్జెట్ లో వచ్చేస్తుంది, జీరో మెయింటెనెన్స్, జీరో వాటర్ వేస్టేజ్, జీరో స్పేస్ కూడా మనం దానికి పెట్టాల్సిన పని ఉండదు. కాబట్టి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అయినా కూడా నచ్చలేదు అన్నా కూడా అరే 2 నెలలు వాడుకున్న తర్వాత బ్యాక్ ఇవ్వచ్చు అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఇక్కడ అక్కడ ఈ షాప్స్ ఆ షాప్స్ లేదంటే బేమ్ మ్యానుఫ్యాక్చర్స్ అని ప్రచారం చేసుకునే వాళ్ళ దగ్గర కొనే కంటే బాజాబ్దా అడ్రస్ కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకొని మనం సాటిస్ఫై అయిన తర్వాత కొనడమే బెటర్ అనిపిస్తుంది. సో మీ ఆప్షన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరు కూడా షేర్ చేయండి. వీలైతే ఒకసారి వచ్చి మీకు మండే టు సాటర్డే వరకు ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా ఎప్పుడు వచ్చినా ఒక 2 లీటర్ వాటర్ తీసుకోరండి. అవసరమైతే మీరు ఇక్కడే డెమో చూసుకొని వెళ్ళండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు, అట్ ది టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక 2 లీటర్ వాటర్ ఒక టబ్లో బాటిల్లో తెచ్చుకున్నారనుకోండి, మన టీం ఉంటారు ఇక్కడే టెస్ట్ చేస్తారు, వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఇచ్చేస్తారు. సార్ మీ వాటర్ బాగుందా లేదా, మీ వాటర్ బాగుంటే ఓన్లీ స్కేలింగ్ అయితే స్కేలింగ్ ప్రాబ్లం, సంథింగ్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, స్మెల్ ఏదైనా ఉంటే కూడా అది కూడా క్లియర్ చేస్తాం. ఇదంతా కూడా మనకేమంటే మన టీం దగ్గరకు వచ్చారంటే టీం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి ఒక 10 to 20 minutes తో మీకు రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. ఇంత స్పీడ్ ఉన్నారనమాట. బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు కదా, లిమిటెడ్ పీరియడ్ ఈ ఆఫర్ లేదు మేడం, లైఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే పొల్యూషన్ లేని సమాజం చూడాలి అనేది నా ఎయిమ్. అది ఒకవేళ మేబీ పాసిబుల్ కాకపోవచ్చు కానీ అట్లీస్ట్ ఒక 50% 30% చేంజ్ అవుతుంది అనేసి అయితే గట్టిగా నమ్ముతున్నాను నేను. ఇప్పుడు మన తర్వాత వచ్చే జనరేషన్ రీల్స్ ఏవేవో చూస్తున్నారు మేడం. మనం లైఫ్ ఇది, మన బాడీలో వాటర్ లేనిది 1 గంట కూడా మనం బతకడానికి ఆప్షన్ లేదు. ఇదనమాట ఆక్వాడ్రాప్ వాటర్ సొల్యూషన్. చూద్దాం మనం కూడా. ఇప్పటి వరకు చూసారు కదా, మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ యూనిట్కే విజిట్ చేసి మీకు ఉండే డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారనమాట.